హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా గూడెం మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామం గత కొన్ని రోజులుగా గిరిజన ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి గ్రామం కొట్టుకుపోయింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య చట్రపల్లి గ్రామాన్ని సందర్శించారు. కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబాలకు పరామర్శించారు. గంగులయ్య సంఘటనపై కొన్ని కీలక అంశాలు చెప్పుకొచ్చారు. గ్రామస్తులు అధైర్యపడొద్దని, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, చనిపోయిన కుటుంబాలకు అలాగే గాయాలపాలైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అందాల్సిన సాయం ఖచ్చితంగా అందుతుందన్నారు. గ్రామస్తులకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం జనసేన పార్టీ గ్రామస్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు వడ్డించి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు వంపూరి గంగులయ్య. ఇలా గ్రామస్తులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, ధైర్యం కోల్పోయిన చట్రపల్లి గ్రామస్తులకు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ తుఫాన్కు చట్రపల్లి లాగే నష్టపోయిన అనేక గ్రామాల వివరాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. పాత మిత్రులే చూడాలి. మీ అందరి పరిస్థితి ఏంటో చుట్టూ మనం చూసి వెళ్తే ఇంకా ప్రభుత్వంతో మనం బలంగా ఆలోచన చేసి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏదైతే పథకాలు ఉందో ఒక మోడల్ కాలనీ ఈ గ్రామానికి ప్రభుత్వం కట్టాలి అని ఏదైతే ఆలోచన చేసి తీసుకోవాలనే ఆలోచనతో వచ్చాను ఇక్కడికి. నేను అంటే జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఏంటంటే మీ గ్రామానికి మోడల్ కాలనీ రావడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా కూడా మీకు న్యాయం జరిపించే ప్రయత్నం చేస్తాం. కాదు కదా ఇప్పుడు బియ్యం బాధపడేది అదే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మొత్తం అంతా పూర్గా కప్పకపోయినాయి. కనీసం వీళ్ళు ఉండడానికి ఆ షెడ్లు, తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్న అంతవరకు అంటే ఉండడానికి ఇబ్బందిగా ఉంది కదా. అవును, అది వద్దు. తాత్కాలికమైన ఆలోచన తీసేయాలి. ఇక ఏదైనా మనకు శాశ్వతమైనటువంటి పరిష్కారం రావాలి. శాశ్వతంగా మీ పరిష్కారం అయినప్పుడు మాత్రమే మీరు ప్రశాంతమైన జీవనం సాగించగలుగుతారు. అయితే గత ప్రభుత్వం అలాంటి పనులు ఏమి చేయలేదు కాబట్టి ఈ మనం అభివృద్ధి అనేది మర్చిపోయాం. కానీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలోనైతే ఖచ్చితంగా అభివృద్ధికే పెద్ద పీట వేస్తుంది. బుద్ధలన్నీ లోపల ఉండిపోయింది. ధాన్యం ఉండేయండి, అవంతా ఉండిపోయాయండి. లోపల అయితే ధాన్యం. ఓకే ఓకే మట్టిలో అంతా మట్టిలో కలిసిపోయింది. తిండి గింజలు, వస్తువులు, మరి ఎంత అన్ని మొక్కలు వచ్చింది. కరెక్ట్. ఇదిగో మీకు న్యాయం జరిగే వరకు మీకు తోడుగా ఉంటాం మేము. ఏదో ఈరోజు ఒక రోజుకి వచ్చి అవసరానికి ఏదో పలకరించి వెళ్ళిపోవడము, మామూలుగా మిగతా వాళ్ళకంటే రాజకీయం చేయడానికి రాలేదు. మేము ఇక్కడ కష్టంలో ఉన్నారు, మీకు తోడుగా ఉండాలి. ఆపదలో ఉన్నవాడికి ఆదుకోవడమే జనసేన పార్టీ తాలూకు సిద్ధాంతం. కాబట్టి మీకు ఏం పర్లేదు, అన్ని జరుగుతుంది, అన్ని చేద్దాం. మీలో ధైర్యం నింపడానికి, మీతో కలిసి భోంచేసి మీకు తోడుగున్నామని చెప్పడానికే మేము మీ గ్రామానికి వచ్చామమ్మా. సరేనా? అందుకే మీ గ్రామానికి భోజన ఏర్పాట్లు కూడా చేశాను. ఆ భోజన ఏర్పాట్లతో మీతో పాటు కలిసి నేను భోజనం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం అంతా కలిసి భోజనం చేద్దాం ఇక్కడ. సరే, మాజీ ప్రెసిడెంట్ సాయంత్రము చిత్రములు
అలాగే తీసుకో అటు చూడు. అంటే చదువుకున్న కుర్రలో ఉన్నాం, కనీసం ఏదైనా ఉపాధి కల్పించే అవకాశం ఏదైనా ఏర్పాటు చేస్తారేమో అని ఆలోచిస్తున్నాం. మాకు ఏంటంటే వ్యవసాయం ఎక్కువగా పాడైపించారు. దాంతోపాటు మా స్వయం కృషిగా మేమే వెతుకుదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితులు మేము ఎదగలేని పరిస్థితి సార్. కొంచెం దీన్ని ఉద్దేశించి మీరు ఆలోచించాల్సిన విధంగా. లేదు తప్పకుండా. అంటే ఇందాక అక్కడ చెప్పాను, కానీ జనసేన పార్టీ అంటేనే ఆపదలో ఉండే వాళ్ళకి ఆదుకోవడమే జనసేన పార్టీ సిద్ధాంతం. ఆ రకంగానే ఉంటాం మేము. ఎప్పుడు రాజకీయాలు చేయము, రాజకీయ పరంగా ఆలోచన చేసి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. కష్టంలో ఉండేవాడికి ఓదార్చాలి, కష్టాల్లో ఉండేవాడికి సాయం చేయగలగాలి. అంతేగాని కష్టాల్లో కూడా రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు మేము మాట ఇస్తున్నాం, ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మీ మీద మంచి నివేదిక పంపించారు. పిఓ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మిగతా అందరూ కూడా నివేదికలు పంపించారు. ఇక్కడ స్వయం మంత్రి గారు కూడా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా రావడానికి ప్రయత్నం చేశారు. కొంత దూరం వచ్చినప్పటికీ మరి రవాణా సదుపాయం లేకపోవడం, రాలేకపోయారు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి మన చట్టపల్లి గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ, ఈ గ్రామానికి సంబంధించిన నష్టం గురించి, ఈ గ్రామానికి సంబంధించిన మరణానికి సంబంధించిన విషయాలు అన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వ పనికి న్యాయం జరుగుతుంది. మీకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేంత వరకు, ఇక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించేంత వరకు, ప్రభుత్వం ఆర్థిక సాయం మీకు చేసేంత వరకు జనసేన పార్టీ తరఫున మీకు మేము తోడుగుంటాము. ఎక్కడ మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఇది మేము మనస్ఫూర్తిగా మీకు తెలియజేయడానికనే ఈరోజు నేను రావడం జరిగింది. నేను కూడా ప్రమాదం జరిగిన రోజే వద్దును. ఆ రోజు నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేక నేను రాలేకపోయాను. కానీ ఇదిగో ఇతనే చిన్న ఆ రోజు నాకు ఫోన్ చేశాడు. ఇదో సప్పర్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈయన నాకు ఫోన్ చేసి, సార్ ఇలా పలానా గ్రామానికి ప్రమాదం జరిగింది, మీరు వస్తే కొంచెం బాగుంటుంది, మీరు వస్తే వాళ్ళకి ఓదార్పుగా ఉంటుంది, మీరు వస్తే వాళ్ళకి ధైర్యం కలుగుతుంది, కాబట్టి మీరు వచ్చేటంటే ఒక్కసారి గ్రామాన్ని మీరు సందర్శించి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మేము ఎంత కమ్యూనికేషన్ సదుపాయాలు ఉంటామో మీరు ఆలోచన చేయండి. మేము ఎంతగా అందుబాటులో ఉండేదానికి ఆలోచన చేస్తాం, మీరు ఆలోచన చేయండి. నాకు సమాచారం అందిన వెంటనే మా గూడెం నాయకులు, ఇదిగో మా కొయ్యం బాలరాజు అయిన గూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర, ఇదిగో మా అరకు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఈయన జిల్లా కార్యదర్శి సుల్లి సీతారాం గారు, వీళ్ళందరూ కూడా ఇంక మిగతా టీం అంతా కూడా వచ్చారు. ఇదంతా మా జనసేన పార్టీ నాయకులు, వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడాను పండు వీళ్ళందరూ కూడా మీ గ్రామానికి రావడం జరిగింది. వచ్చి మాకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ఆ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు న్యాయం జరగడానికి, మీరు ఇందాకన్నారు మంచి మాట అన్నారు, సార్ మాకు సర్వం కోల్పోయాము, మాకు వచ్చే ఆదాయ మార్గం పోయింది, పంటలు నాశనం అయిపోయింది, ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలి, లేదా మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి మీరు అడిగారు. చాలా మంచి మాట. ఈ విషయంలో నేను మళ్ళీ అధికారులతో నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ నేను తీసుకెళ్తాను, ఆయనతో కూర్చొని మాట్లాడతాను. అన్ని సౌకర్యాలు చేస్తామన్నారు, కానీ మన అధికార పార్టీ మరి మీరు వచ్చి మాకు ఎంత భరోసా ఇస్తున్నారనేసి ఇప్పుడు మేము అనుకుంటున్నాం. జనసేన పార్టీ వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా కనిపిస్తుంది అంటే మీరు మాకు భరోసా బాగా ఇస్తారనేసి మాకు అనిపిస్తుంది. భరోసా మాకు ప్రతిది కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సారు మాకు అన్ని చూస్తాడనేసి మాకు కూడా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మేము తెలుగుదేశానికి బాగా ఓటేసాం. మేము గుర్తు తెలుగుదేశానికి చాలా జనం వేసారు, కానీ ఇటుకెళ్ళి కొంతమంది వేసేసారు. అలాగే ఈరోజు ఇంత ధైర్యంగా మేము ఉండగలిగామంటే, మా ప్రాణాలని మేము రక్షించుకొని ఇంత ధైర్యంగా ఉండాలనుకుంటే, ఆ రోజు ఆ రాత్రి మా బాధలకి చూడలేక మన సచివాలయం టాపు, అలాగే హాస్పిటల్ టాపు, అలాగే గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల పంచాయతీ వాళ్ళందరూ మాకు సహకరించడంతో మేము ఇంత ధైర్యంగా ఉండగలిగాం సార్. ఇప్పటికీ కూడా మా ప్రాణాలు బిక్కుమంటూ అలాగ మా ప్రాణ భయాలతో అలాగ ఉన్నాం సార్. పిఓ గారు మోడల్ కాలనీ ఇస్తామని చెప్పారు సార్, కానీ మేము దూరం ఉండడానికి తలదాచుకుంటే ఇల్లులు కావాలి కదా సార్. మాకు అది ముఖ్యంగా మోడల్ కాలనీ కనుక ప్రభుత్వం తరఫున మాకు మోడల్ కాలనీ ఇప్పిస్తే మాకు ఇంకా ఏ కోరికలు లేవు సార్. మాకు మోడల్ కాలనీ ఒకటి ఇప్పిస్తే అంతే చాలని మేము కోరుకుంటున్నాం సార్. మా ప్రాణాలు మిగిలడమే మాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు ఇక్కడ? చనిపోయింది ఒక పాపే చనిపోయింది సార్. 4 గల్లంతులో కాపాడాము, ఏమో ఇప్పుడు శిక్ష పొందుతున్నారు. మీరు మాట్లాడినా మీరు
సో ఏంటమ్మా ఇప్పుడు జనసేన వచ్చారు కదండి, ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు? అంటే ఉండడానికి కూడా మోడల్ కోల్ని మాకు ఏర్పాటు చేస్తారని మా కోరిక. అంటే ఇప్పుడు ప్రత్యేకించి ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే 2-3 రోజుల దాకా ఇల్లులు శుభ్రంగా కడుకుంటున్నాం, ఇప్పుడు కడగలేకపోతున్నాం. సో మీకు తినడానికి ఈ బియ్యం అంతా సరఫరా అందిందా? ఇస్తున్నారు. ఇప్పుడు సో ఇప్పుడు దాకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ప్రస్తుతానికి? ప్రాబ్లం కూడా ఉందండి. ఇప్పటి వరకు అలాగ మట్టి తీసుకొని ఉంటున్నాం. ఇప్పటి వరకు ఇప్పటికి 3-4 రోజులు బట్టి ఇంట్లో మట్టిలు తీస్తూనే ఉన్నాం. కూలిపై వాసన, చెడు వాసన వస్తుంది.